వాడు అడగడము బాగుంది, మీరు ఇల్లు తాకట్టు పెట్టడము బాగుంది. మీ తండ్రి కొడుకుల ఉత్సాహం చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. నా మాట విని మరోసారి ఆలోచించండి. వాడిని కనే ముందు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించటం దేనికి? అయినా మనం ఇల్లు అమ్మటం లేదే, తాకట్టు పెడుతున్నాం అంతే. సీత, వాడు నాలా బతకూడదు, నాలా ఇబ్బందులు పడకూడదు. చూస్తున్నావుగా, ఈ ఊళ్ళో మనకు చిన్న సాయం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. చేస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వాళ్ళ భయం. ఈ పరిస్థితి ఇంతటితో ఆగిపోవాలి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికే పరిస్థితి వాడికి రాకూడదు. ఇక నుండి వాడు భయం అనే మాట మర్చిపోవాలి. అలాంటి జీవితం వాడికి నేను ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు డబ్బు చేతికి అందిన వెంటనే వాడిని వైజాగ్ పంపించాలి. రేపు ఆ ఏర్పాట్లు చూడు. మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నువ్వు గొప్పవాడి కావాలని కలలు కన్నారు. అది మర్చిపోయి ఫ్రెండ్స్ అని పార్టీలని అర్ధరాత్రి దాకా తిరక్కు. అర్థమైందా? అలాగే వేళకు తిని వేళకు నిద్రపో. ఈ వారం 10 రోజుల్లో చెల్లెలి పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ కుర్రాడు అమ్మ నాన్న వస్తున్నారట. ఆ రోజు మాత్రం ఎలాగైనా వీలు చేసుకుని వచ్చి వెళ్ళు. అలాగే అమ్మా. అన్నయ్య, మీ ఆఫీస్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూసి లైన్లో పెట్టు. పడకపోతే చెప్పు, నేను క్లియర్ చేస్తా. అమ్మా, ఆ కుర్రోడిని పెళ్లి గురించి మాట్లాడడానికి కాకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడానికి రమ్మని చెప్పు. లేదంటే దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. అంటే ఎలా కనిపిస్తున్నానరా నీకు? నేను కంట్రోల్లో ఉండనేనా? నిన్ను నిన్ను చూడమ్మా. లేకపోతే ఏంటే, అన్నయ్యతో మాట్లాడాల్సిన మాటలేనవి? నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. బాలు, నాన్న లగేజ్ సర్దుకున్నావా? సర్దుకుంటున్నా నాన్న. ఇదిగో, ఖర్చులకి డబ్బుంచు. ఆ 10 లక్షలు జాగ్రత్త పెట్టుకున్నావు కదా? థ్యాంక్ యూ నాన్న. ఇంటిని వీలైనంత త్వరలోనే తాకట్టు నుండి విడిపించుకుందాం. దాని గురించి నువ్వేం కంగారు పడకు. నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నావు. ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసుకో. దేనికి భయపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయరా. ఫ్యూచర్లో ఇంతకన్నా మంచిది కట్టుకుంటావు కదా. ఖచ్చితంగా కడతాను నాన్న. మరికే త్వరగా బయలుదేరు, ట్రైన్ టైం అవుతుంది. సీత, చూస్తావేంటి? వడ్డించు. అలాగే. హాయ్ రా. ఇదేనా రావడం? అవునరా. హలో. వైజాగ్ లో ఉన్న ఫ్రెండ్స్ రూమ్ లో చేరా. ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒరేయ్, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారా? కానీ జాన్ గాడు ఈ మధ్య రావడం లేదని వాడిని తిట్టుకున్నా. పాపం పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి పనులు వాడికి ఉంటాయి కదా. అయినా ఫ్రెండ్స్ అయ్యుండి ఇలా మరో ఫ్రెండ్ ని తిట్టుకోవడం వాడు బాగుపడుతున్నాడంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ తిట్టుకుంటారేంట్రా? ఇప్పుడు నేను వచ్చాను కదా, నా కోసమైన రోజు వస్తాడులే. కరెక్టేరా. జాన్గాడికి మనకంటే వీడంటేనే ఇష్టం. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎందుకురా నన్ను అలా అనుకుంటారు? అంతే లేరా, నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని మీ అందరికీ కుళ్ళు. రేపు వీడు కూడా ఓ పెద్ద కంపెనీలో జాబ్ వస్తే ఇలాగే కుళ్ళుకుంటారా? వీడి గురించి పక్కన పెట్టరా. మంచి జాబ్ సంపాదించావు, నెల నెల శాలరీ తీసుకుంటున్నావు. ఎప్పుడైనా రూమ్కి వచ్చి, రేయ్ ఈ నెల శాలరీ వచ్చింది, గ్రాండ్గా పార్టీ చేసుకుందాం, పబ్బుకు వెళ్దామని అన్నావా? ఓన్లేరా, దాంతే ఉంది, వదిలే. అయినా నీకు ఈ మధ్య పబ్లు పార్టీలు ఎక్కువైపోతున్నారా? కావాలంటే వాడికిలా నువ్వు జాబ్ చేసి సంపాదించు. అలా చెప్పరా? అబ్బా వదిలేయండిరా. రేయ్, నా సంగతి చూడరా బాబు. అందుకే కదరా వచ్చింది. ఇంతకీ క్యాష్ తీసుకొచ్చావా? తెచ్చానురా, రూమ్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి కట్టేద్దామా? ఇప్పుడా? ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నానురా. ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి ఏదో తప్పించుకొని వచ్చాను. పోనీ రేపు? రేపు కూడా కష్టమేరా. మరి వీణెందుకు డబ్బులు తీసుకొని రమ్మన్నావు? పర్వాలేదు లేరా, నేను లేకపోతేనే బాలు వెళ్ళి అమౌంట్ కట్టేస్తాడు. నువ్వు లేకుండా నేనొక్కడిని వెళ్ళి ఎలా కడతానురా? అతను ఎవరో పరిచయం కూడా లేడు కదరా. అది నిజమే. సరేలే, ఏదో మేనేజ్ చేసి వచ్చేస్తానులే. థ్యాంక్ యూ రా. రేయ్, అసలే వీళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు, జాగ్రత్తరా. అయితే నువ్వు వెళ్ళి కట్టరారా, ఆ మాత్రం నాకు తెలియదా? సర్లేరా, రేపు మనం డబ్బు కడుతున్నాం, అంతే కదా? అంతే. బాలు అంటే నువ్వేనమాట. అవును సార్. నీ గురించి జాన్ చాలా చెప్పాడు. తను చెప్పాడు కాబట్టి 15 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చాను. అయినా అంత పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మాటలు కాదు. కేవలం 10 లక్షలకే అంత పెద్ద జాబ్ సంపాదించడం నీ అదృష్టం. ఇంతకీ క్యాష్ తెచ్చారా? తెచ్చాను సార్. ఇవ్వు మరి.
ఇప్పటికే దీనికోసం చాలా మంది కుర్రాళ్ళు పోటీ పడుతున్నారు. జాన్ చెప్పాడు కాబట్టి నీ కోసం కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఒప్పించాను. లెక్క చూసుకోండి సార్. పర్వాలేదులే, 10 లక్షలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. జాన్ చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్? అక్కర్లేదు, వారం రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మెయిల్ చెక్ చేసుకుని వెళ్ళి జాబ్లో జాయిన్ అవటం. ఈ మెయిల్ ఐడికి నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి. థ్యాంక్ యూ సార్. నాకెందుకయ్యా థ్యాంక్స్, అతనికి చెప్పు. పాపం నీకోసం చాలా ఫైట్ చేశాడు. మీ ఇల్లేదో తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చావట కదా. అవును సార్. ఎలాగైనా ఈ జాబ్ నాకే వచ్చేటట్టు చూడండి సార్. డబ్బు కట్టావు కదా, అయిపోతుందిలే. ఇట్స్ ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. అయ్యో మర్చిపోయాను, టీ కాఫీ ఏదైనా. పర్వాలేదు సార్. థ్యాంక్స్. వెళ్ళొస్తాం. బాలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. రమణమ్మ 2 టీ. రేయ్, మొత్తానికి జాబ్లో చేరబోతున్నావు, హ్యాపీ కదా? థ్యాంక్స్ రా, ఈ జాబ్ వస్తుందంటే నీ వల్లే. డబ్బు కట్టింది నువ్వు, జాబ్ ఇచ్చింది వాళ్ళు. ఇక నాదేముంది, కాకపోతే వాళ్ళని పరిచయం చేశాను అంతే. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న బాగున్నారా? నేను బానే ఉన్నాను రా. ఇంతకీ ఆ జారిగాడిని కలిసావా? కలిసాను నాన్న, ఇప్పుడే డబ్బు కట్టొచ్చాం. వారం రోజుల్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందంట. నాన్న, ఇంటిని తొందరలోనే విడిపించేస్తాను, మీరేం కంగారు పడకండి. నేనేం కంగారు పట్టలేదురా, నువ్వే అనవసరంగా భయపడుతున్నావు. నా భయం చెల్లెలు పెళ్లి గురించి నాన్న. అది నేను చూసుకుంటాను కదా. అవసరమైతే ఇల్లు అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. నీ కోసం చేసిన అప్పు తీరిపోతే మిగిలిన డబ్బుతో దాన్ని పెళ్లి చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్, బీ హ్యాపీ. అలాగే నాన్న, బాయ్. వయసునే బంధిస్తే దొన్వరి, లాగే మనసునే నిందిస్తే దొన్వరి, ఉరికే పరుగునే ఆపేస్తే దొన్వరి, రగిలే క్షణమునే వదిలేస్తే దొన్వరి. అందమంత ఎత్తుగా అందముంది వింతగా, జోష్ పుట్టు కొత్తగా, అమ్మడో జిమ్మడో నమ్ముకో లబ్బలో తిప్పు తిప్పు తుళ్ళే. Don't worry, be happy. కళ్ళ మీద ముసుగెట్టేయి, గుండెలోన మాట చెప్పేయి, దాచుకుంటే అది తప్పోయి, లాజుకుంటే దాని కప్పేయి, తప్పుకుంటే ఏమి గొప్పోయ్, ఆటలోన లక్కు నొక్కేయి, ఆడకుంటే పెద్ద చిక్కోయ్. పారబురు నీడలాగా గోడ దూకుట ఎలాగో చూడరా, భయమేలరా, ఆడలేడి తోడు కోరుట ఎలాగో సొల్లురా, అరకెల్లురా. రమ్మనే ముందుకొచ్చి రమ్మంటూ కన్ను కొట్టి కట్టదా ఆకు ఒక్క. డోంట్ వరీ, త్వరరే చూసుకొచ్చి చామంతి దండ కట్టి చేరదా. బీ హ్యాపీ, గిల్లినే చుట్టుకొచ్చి లవ్వంటూ ముద్దు పెట్టి చెయ్యదా రొమాన్స్. డోంట్ వరీ, ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా గిచ్చినా గిల్లినా ప్రేమలో పొద్దుపోదురా. Don't worry, be happy. కళ్ళ మీద ముసుగెట్టేయి, గుండెలోన మాట చెప్పేయి, దాచుకుంటే అది తప్పోయి, లాజుకుంటే దాని కప్పేయి, తప్పుకుంటే ఏమి గొప్పోయ్, ఆటలోన లక్కు నొక్కేయి, ఆడకుంటే పెద్ద చిక్కోయ్. పారబురుగు. సారీ చెప్తే రేడియో బాగైపోతుందా? నిజమేనండి, అవ్వదు. నిజమేనండి, అవ్వదు. అసలు నేను ఎవరు చూడమన్నాడు? నేను అడిగానా? లేదులేండి, నేనే అడిగాను.
సమాధానం మాత్రం బాగానే చెప్తున్నావు. మరి ఏం చేయమంటారు? రేడియో రిపేర్ చేయించు. దీన్నా రిపేరా?